నెరవేరింది. అయితే బాధంతా ఏంటంటే ఆఖరకు మళ్ళీ ఈ పార్లమెంట్లో పెట్టేటటువంటి రాజ్యసభ పార్లమెంట్లో అలాగే రాష్ట్రపతికి పంపించేటటువంటి బిల్లును కూడా టీ బిల్లును మళ్ళీ టేబుల్ ఐటమ్గా చేయొద్దని మాత్రం కోరుతున్నాం. ఏ ముహూర్తాన మా చిదంబరం గారు మొదలు పెట్టారో పేట్ ఇడ్లీ సాంబార్ లాగా టేబుల్ ఐటమ్ అయిపోతా ఉంది ఈ టీ బిల్లు. అటువంటి పరిస్థితి ఈ తడవ రానికుండా ఉండాలని దాని మీద సంపూర్ణంగా చర్చ జరగాలని వాంఛించే వాళ్ళల్లో నేను ఒకడిని. ఈ ఇడ్లీ సాంబార్ బిల్లు టేబుల్ ఐటమ్ గా మాత్రం తీసుకురావద్దు, అజెండాలో పొందుపరచండి, అజెండాలో మాట్లాడేదానికి మా సీమాంధ్ర కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించండి అని మాత్రం కోరుతున్నాం. ఈ ఇడ్లీ సాంబార్ బిల్లులు ఆపండి, ఇంకా ప్లేట్ ఇడ్లీ టేబుల్ ఐటమ్గా ఆపండి అని మాత్రం కోరుతున్నాం. ఎస్, అందుకే సార్ ఓపెన్ టు ఆల్. ఏంటండి అయితే విత్డ్రా అయితే అయ్యారు కదా, కుదిరిందంటారా? మీరు ఇంతకు ముందు ఆరోపణ చేసిన విత్డ్రా అయితే అయింది కదా, విత్డ్రా అయిందండి, అయిందా? అబ్బా ఎంత సంతోషంగా ఉన్నానండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెల్లూరులో మిగిలి ఉండేది 4, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, ఈ 5 మాత్రమే ఉన్నాం నెల్లూరు జిల్లాలో. దాంట్లో ఒకటి నా అంతరాత్మ కూడా పట్టుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరూ దగ్గర తిరిగి పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర నేను పోటీ నుంచి విరమిస్తున్నాను అని కేర్ ఫ్రీగా చెప్పిన దానికి వారికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మా కాంగ్రెస్ సంఖ్య యథాతథంగా ఉన్నందుకు చాలా సంతోషంగా కేర్ ఫ్రీగా ఉన్నాను అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నానండి. ఎవరు? నేను ఎంతటి వాడిని నాకు చెప్పేదేనండి, నేను చాలా చిన్నవాడిని. నేనేదో బయట పెట్టాను, ఇది పగలు తీశాను అని మాట్లాడడం నాకు సంస్కారం అనిపించుకోదండి, రాజకీయం అని కూడా చెప్పానండి. చెప్పాను. అబ్బే వాళ్ళకేందండి, వాళ్ళు ఇంకా కూడాను వాళ్ళు కేర్లెస్, ఇక్కడ కేర్ ఫ్రీ. ఎన్నికల్లో మీకు డబ్బులు ఇచ్చామని ఆరోపించారు. ఆదాలు ఎంతవరకు వాస్తవం? ఎన్నికల్లో మీకు డబ్బులు ఇచ్చి గెలిపించామని ఆదాలు ఆరోపించారు బహిరంగంగానే. దాంట్లో తప్పేముందండి? మేము లేనివాళ్ళమండి. మేము రాజకీయమే మా జీవితం, ప్రజాసేవే మా ప్రవృత్తి. అటువంటి వాళ్ళ దగ్గర ఎన్నికలు నిర్వహించడానికి డబ్బులు ఉండవండి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఫైళ్ళని ప్రేమించే వాళ్ళైతే డబ్బులుంటాయి, కానీ మాబోటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సార్. ఎన్నికలు వస్తే మా స్నేహితులే మాకు నిధులు సమకూరుస్తారు, మా ఆత్మీయులు సమకూరుస్తారు,
నా బంధువులు కూడా చేయరండి. ఎందుకంటే నాకు ఉండే బంధువులే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇస్తే మాకు 1000 రూపాయలు ఇస్తారు, 1116. అది ప్రేమతో ఇస్తారు, ఓట్లతో కూడా కలిపి ఇస్తారు. ఆదాలు కూడా మీ ఫ్రెండేనా? చెప్పేశారు, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఓట్లతో కూడా కలిపి ఇస్తారు. ఓట్లు లేకుండా కాదు 116. మాకు ఓట్లు కూడా సంపాదించి పెట్టేటటువంటి ఆత్మీయ జనం, ఆత్మీయ ప్రజలు మాకు 116 ఇచ్చినా 1116 ఇచ్చినా వాళ్ళు అహర్నిశలు కృషి చేసి మా విజయం కోసం పాటుపడతారు. కొంతమంది ఓట్లు లేనటువంటి వాళ్ళు కొద్దిగా పెద్ద మొత్తాలు ఇచ్చేటటువంటి ఇస్తారండి, మేము తీసుకుంటామండి. ఖచ్చితంగా ఎన్నికల్లో పెద్ద మొత్తాలు కొంతమంది ఇస్తారు. మీ ఇప్పుడు చెప్పారు కదా మీరు, వారు ఇచ్చారని ఇచ్చుండొచ్చండి, తప్పకుండా ఇచ్చుండొచ్చు. వారు అదే చెప్తాను సార్, నన్ను గమ్మునుండండి కాస్త. ఇచ్చుంటారు, ఖచ్చితంగా ఇచ్చుంటారు. ఇచ్చినా దానికి మొయిన మా చేత చేయించుకొని ఉంటారు. ఏం చేయించుకున్నారు సార్? రాజకీయాల్లోనైనా ఎలక్షన్లలో వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా సహాయం కావాలి కాబట్టి మా సహాయంతో వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఊళ్ళల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మా యొక్క దీంతో ఒక్క ఎన్నికల్లోనే మేము అందరి దగ్గర అడుక్కొని నోట్లు కూడా అడుక్కొని మేము ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉంటాం. ఎందుకంటే రాజకీయాలు అనేది మా వృత్తి, ప్రజాసేవ అనేది మా ప్రవృత్తి. కాబట్టి మేము ఈరోజు చేస్తున్నాం. గతంలో అంతకు ముందు ధర్మరాజు ఈయన అంటే అబద్ధాలు చెప్పనివాడు అని అర్థం, అబద్ధాలు చెప్పనివాడు అని అర్థం. కానీ ఈ కాలంలో ధర్మరాజు అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళవి జగను, చంద్రబాబు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కోవకే వస్తారు. థ్యాంక్ యూ. సార్ ఆదాలతో సీఎం గారు డీల్ కుదిరిందని చెప్పలేదు సార్, ఐ లవ్ యూ చెప్పలేదు సార్, ఐ లవ్ యూ చెప్పలేదు. ఐ లవ్ యూ గురించి సార్ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి